ఓం శాంతి. వర్తమాన సమయంలో మానవుడు పరుగులు తీస్తున్నాడు, అటు ఇటు పరుగులు తీస్తున్నాడు. నీవు ఎక్కడికి పరిగెడుతున్నావు అని ప్రశ్నిస్తే, ఏమో అందరూ పరుగులు తీస్తున్నారు, నేను కూడా పరిగెత్తుచున్నాననే సమాధానం వినిపిస్తుంది. ఈ దిక్కుతోచని పరుగులు మానవ జీవితానికి సుఖాన్ని ఇచ్చుటలేదు. పరమాత్ముడు ఇప్పుడు మనకు తెలియజేస్తున్నారు, ఎప్పుడైతే మనం ఈ సృష్టి జగన్నాటకం మీదకి వచ్చామో ఆత్మ సర్వ గుణాలలో సర్వశక్తులలో నిండుగా ఉండేది. ఈ జగన్నాటక రంగం మీదకి వచ్చాము, ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రధారులు. నటీనటుల మధ్యలోకి ఉండిపోయి మనం ఆ పరమాత్ముడే మర్చిపోయాం. ఈ సృష్టి రంగస్థలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుడు కూడా ఒక నటుడు. ఈ నటీనటులతో ఆడుతూ మనం మన తండ్రిని, మన వాస్తవిక ఇంటిని మర్చిపోయాం. ఇప్పుడు మీరు ఎవరు, మీ ఇల్లు ఎక్కడా అని అడిగితే ఏమని చెప్తాము? నా పేరు విజయ్, దుర్గా, లక్ష్మి, నా ఇల్లు ఫలానా స్ట్రీటు, ఫలానా ఊరు, ఫలానా పిన్ కోడ్ అని చెప్తుంటాం. కానీ మనం అసలు ఈ సృష్టి రంగస్థలం మీదకి రాలేదు. అప్పుడు ఎక్కడ ఉన్నాం ఎవరికి కూడా తెలియదు. స్వయంగా పరమాత్ముడు భగవద్గీతలో వాగ్దానం చేసిన అనుసారంగా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తథాత్మానం సృజామ్య. ఎప్పుడైతే ఈ ప్రపంచంలో అధర్మం అనేది ఏర్పడుతుందో ధర్మ స్థాపనార్థమై నేను వస్తాను అన్నాను. వస్తాను అంటే ఇక్కడ లేను, మరొక చోట ఉన్నాను, వస్తాను అనే కదా అర్థం. మరి ఇక్కడ ఎక్కడ చూసినా కూడా అధర్మం, అన్యాయం, అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, దొంగతనాలు, స్వార్థము ఇవే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇటువంటి సమయంలోనే పరమాత్ముడి అవతరణ 1937వ సంవత్సరంలో ఒక వృద్ధ మానవుడి శరీరంలో పరకాయ ప్రవేశం చేసి మనందరికీ కూడా సుఖము, శాంతి, ఆనందాన్ని పొందే మార్గాన్ని తెలియజేస్తున్నారు. పరమాత్ముడు సర్వ గుణాలలో సాగరుడు, సమర్థుడు, సర్వశక్తివంతుడు. ఎప్పుడైతే మనము అతన్ని మన జీవితంలో భాగస్వామిగా చేసుకుంటామో అప్పుడు మన జీవితం ఎంతో సుఖ సంతోషాలతో, అభివృద్ధి మార్గంతో, ఎన్నో విజయాలతో ముందుకు వెళ్తుంది. మానవుడు విజయాన్ని పొందాలి, నేను అది సాధించాలి, ఇది సాధించాలి అనేటటువంటి ఆరాటంలో పరుగులు తీస్తున్నాడు. మంచిదే, పరిగెత్తుతూ ఉండాలి, అభివృద్ధి ఉండాలి. కానీ మన వాస్తవిక గుణాలు సుఖము, శాంతి, ఆరోగ్యము, ఆనందం, సంతోషం అవన్నీ కోల్పోకుండా అభివృద్ధిని సాధించాలి. వాటన్నిటిని కోల్పోకుండా ప్రగతిని పొందాలి. దేశ అభివృద్ధికి, సమాజ అభివృద్ధికి, స్వ అభివృద్ధికి కృషి చేయటంలో తప్పులేదు. కానీ నేను అంటే ఎవరు, నా వాస్తవిక గుణం ఏంటి అనేది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఓం శాంతి. ఓం శాంతి.